స్కిల్ అనేది ఓన్లీ టెక్నీషియన్స్ కన్నా హీరోలకు కూడా పనికొస్తుంది. స్కిల్ అనేది అందరికి వర్తిస్తుంది. అందరూ కూడా అప్డేట్ అవ్వాల్సిందే. స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే అందరం కూడా ఇక్కడ ఖాళీ చేయవలసిందే. ఒకటే ఏంటంటే మనకి ఇప్పుడు తెలుగు సినిమా అనేది కొన్ని సినిమాలు ఒక ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్తో పని చేస్తున్నాం కూడా మనం. సో ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎప్పుడైతే షూటింగ్స్లో చేస్తారో డెఫినెట్గా అది ఏ లాంగ్వేజ్ టెక్నీషియన్స్ అయినా కూడా అక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన పెద్ద టెక్నీషియన్స్ కానీ ఎవరితో పని చేస్తున్నప్పుడు మనకు కూడా స్కిల్స్ పెరుగుతాయి. అది ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చేయాలి. దాన్ని చేస్తేనే అది మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనం కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ అందుకోవడానికి మనకు కూడా ఉంటుంది. అందుకని చెప్పి ఐ రిక్వెస్ట్ ఏదైనా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్తో మనం పని చేస్తున్నప్పుడు ఎంకరేజ్ దెమ్ అనేది ఒకటే నా ఒపీనియన్. ప్రొడ్యూసర్ ఒకతను కంపల్సరీ స్కిల్స్ లేదు తెలుగు సినిమాకు అంటున్నాడు. హీరోలలో ఇంతమంది హీరోలను చూసుకుంటారు కదా, పెద్ద పెద్ద హీరోలు అందరూ సినిమా చేస్తారు. ఎంతమంది హీరోలకు కరెక్ట్ స్కిల్ ఉంటుంది? స్కిల్ అనేది అది యాక్టర్ అయినా సరే లేదంటే టెక్నీషియన్ అయినా సరే స్కిల్ ఉంటేనే ఇక్కడ నిలబడతారు. స్కిల్ లేకపోతే ఎంత పుష్ చేసినా కూడా ఇక్కడ అవ్వదు. అది ఆల్రెడీ ప్రూవ్ అయిన చరిత్ర. అది whoever working here in the industry or who are successful in the industry definitely వాళ్ళ స్కిల్ లేకపోతే మాత్రం ఇక్కడ ఇండస్ట్రీలోకి సక్సెస్ అవ్వలేదు. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు? లేదండి, చాలా ఇప్పుడు ఏదైతే ఫెడరేషన్ వైపు నుంచి టీమ్స్ ఉన్నా లేదంటే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి టీమ్స్ ఉన్నా కూడా చాలా పాపం వాళ్ళు 24/7 దీని మీద వర్క్ చేస్తున్నారు. అంటే లేబర్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఐ హోప్ నెక్స్ట్ 4-5 డేస్లో దీనికి సొల్యూషన్ వస్తుందని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు. బట్ ఇదేది ఇప్పుడు అంటే బికాజ్ ఆఫ్ మేబీ ఎక్కువ ఫోకస్ ఇప్పుడు అవుతుంది, కానీ ఎవ్రీ 3 ఇయర్స్కి వేజెస్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తూనే ఉంది. నాకు తెలిసింది లాస్ట్ 10th నేనున్న ఈ 20-25 ఇయర్స్లో అయితే నియర్లీ 5-6 టైమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా అందుకుని సాల్వ్ అవుతాము. బట్ ఈ పట్టి ఏంటంటే కొంచెం రేషియోస్ మరీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది ఇవి నాకు చూసినప్పుడు కూడా. ప్రొడక్షన్ పరంగా నిజంగా కార్మికులకి కరెక్ట్ సాలరీస్ వస్తున్నాయని మీరు భావిస్తారంటే ఎప్పటి నుంచి ప్రొడక్షన్ ఉన్నారు? అంటే ఏదైతే మెయిన్ కంపెనీస్ ఉన్నాయో ఒక రోజు అటు ఇటు అయినా కూడా క్లియర్ చేసేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క సినిమా అప్పుడు ఏంటంటే ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్ అన్నా కూడా ఒక్కొక్కసారి దెబ్బలు తగినప్పుడు కొంచెం టైట్ అవుతారు. బట్ ఏదైతే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఏదైతే రెగ్యులర్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా సినిమా రిలీజ్ టైంకి లేదా రిలీజ్ అయిన 1 వీక్ 2 వీక్స్కి జనరల్గా సెటిల్ చేసేస్తారు. కొత్త వాళ్ళు ఎక్కడన్నా వచ్చి వీళ్ళు దెబ్బతిన్న వాళ్ళకైతే కొంచెం క్రెడిట్స్ ఉన్న వాళ్ళప్పుడు క్లియర్ చేయరు. బట్ ఏదైతే రెగ్యులర్ సినిమా చేస్తున్నారో వాళ్ళంతా కూడా 1 డే అటు ఇట్లో డెఫినెట్గా చేస్తారు. నాకు తెలిసి మెయిన్ స్ట్రీమ్ అంటే బాగా అసోసియేషన్లో మెంబర్స్ అయ్యి ఉండి లేదంటే గిల్డ్లో మెంబర్స్ అయ్యి ఉండి ఏదైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరో అయితే షూట్ చేయట్లేదు, అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఎవరైనా ఒకరు ఇద్దరు చేస్తున్నా కూడా మేబీ వాళ్ళు ఏదైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎవరు చేయట్లేదు. అంటే ఇది జనరల్గా ఎప్పుడు కూడా ఈ డిస్కషన్ ఉండేదే ఇనిషియల్ స్టేజ్లోని. తర్వాత ఏంటంటే ఒక 2 డేస్లో సెటిల్ అవుతాయి అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇరువైపు ఉన్న పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఆవేశంగా ఎవరైనా మాట్లాడినా ఇటు సైడ్ నుంచి మాట్లాడినా అటు సైడ్ నుంచి మాట్లాడినా కూడా చెప్పి ఇవన్నీ కూడా సెటిల్ చేస్తారు. ఇదేదో కొత్తది థింగ్ ఏదో ఫస్ట్ టైం జరుగుతుంది కాదు, ఇది ఇట్స్ బీన్ జరుగుతూనే ఉంది 5-6 టైమ్స్. నేను కూడా చూసాను ఇది. సో సెటిల్ అవుతుంది. దాని గురించి మీకు ఏముండదు, మరీ 3 years సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఏం లేదండి, ఇప్పుడు ఇండస్ట్రీలో 4-5 పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వెళ్తారు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎంపికబుల్గా ఉన్న పర్సన్స్ ద్వారా వాళ్ళు మెసేజ్లు పంపిస్తుంటారు. దట్ డజంట్ మీన్ ఇక్కడ ఏదో ఈ విషయంలో ఎస్పెషల్లీ బ్యాచెస్ ఉన్నాయని కాదు. ఈ విషయంలో అయితే మాత్రం అందరికీ కూడా ఒకటి ఏంటంటే ఏదైతే మరీ పర్సంటేజ్ ఉందో బాగా ఎక్కువ ఉందనే ఫీలింగే ఉంది.